కాలనీ. బయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే బయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే థోడా 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 చేసింది నన్ను తుక్కుడా 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 ఆడ ఈడ యాడ చిన్నాడు తెలవలేదు దీని సాడా సర్ర ఓ మేరా దిల్ లుట గయి సర్ర ఓ మేరా దిల్ లుట గయి సర్ర ఓ మేరా దిల్ లుట గయి సర్ర ఓ మేరా దిల్ లుట గయి. హాయ్ హలో వెల్కమ్ టు సందేశ్ టీవీ లక్కీ లేడీ. ఇవాళ మన లక్కీ లేడీ ప్రోగ్రామ్ ఎక్కడుందో తెలుసా? సూరారం కాలనీ. సూరారం కాలనీలో చాలా మంది లక్కీ లేడీలు ఇక్కడ వెయిట్ చేస్తున్నారండి మన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి. మరి ఫస్ట్ ఈ ఎపిసోడ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళని మనం లక్కీ డిప్ ద్వారానే మనం ఎంపిక చేద్దాం, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసే ముందు అందరి దగ్గర ఒకసారి హాయ్ తీసుకుందామా? హాయ్ అండి. లక్కీ లేడీ ప్రోగ్రాంలోకి ఎంటర్ అయ్యే ముందు మరి ఆ లక్కీ లేడీలు ఎవరో తెలుసుకుందామా? ఇక్కడున్న వీళ్ళ పేర్లన్నీ ఇక్కడ ఈ చిట్టీలలో ఉండిపోయాయండి. మరి ఈ చిట్టీల ద్వారా మనం వీళ్ళని ఎంపిక చేద్దాం. మరి ఫస్ట్ హలో హాయ్, నీ పేరేం పేరు? స్నేహ. స్నేహ మరి దీంట్లోంచి ఒక చిట్టి దీవా. స్నేహ మరి చిట్టి తీసింది ఎవరో చూద్దాం. మంజుల గారు వచ్చారండి. మరి మంజుల గారు ఎవరు? ఓకే, కంగ్రాట్స్. ఓకే, నెక్స్ట్ నీ పేరేం పేరు? సాయిటి. ఓకే, ఒక పేపర్ తీవా. సాయితి ఒక చిట్టి తీసిందండి. మరి దీంట్లో ఎవరు ఉన్నారో చూద్దాం. SUNITHA సన్నైట, అదేనండి సునీత. ఓకే, సునీత గారు ఎవరు? ఓకే, కంగ్రాట్స్ అండి సునీత గారు. నెక్స్ట్ నీ పేరేం పేరమ్మా? సాత్విక నువ్వు ఒక చిట్టి తీవా. సాత్విక తీసుకుందండి. ఇందిరా. మరి ఇందిరా గారు ఎవరు? ఇక్కడ ఒక చిన్న పిల్లాడు ఉన్నాడండి. మరి ఆ పిల్లాడి ద్వారా ఈ లక్కీ లేడీ ఎవరో చూద్దాం. ఒక పేపర్ తీయమ్మా. చాక్లెట్ కాదు, పావని గారు. ఎవరు? పావని. రండి. కంగ్రాట్స్ అండి పావని గారు. ఓకే నాన్న ఒక పేపర్ తీవు. ఏం పేరు నీ పేరు? దిలీప్. నువ్వు ఎవరి పేరు తీసావో తెలుసా? ఎవరి పేరు? జ్యోతి గారండి. ఓకే, జ్యోతి గారు కంగ్రాట్స్ అండి. మరి మన 5 మెంబర్స్ ఎవరో తెలిసిపోయిందండి. మరి వాళ్ళతో మనం మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దామా? మన లక్కీ లేడీ కార్యక్రమంలో లక్కీ లేడీసే కాదండి, వాళ్ళ పిల్లలు కూడా వచ్చేసారు. ముస్తాబే చూడండి ఎంత చక్కగా అన్ని వేసుకొని వచ్చేస్తుందో. ఓకే, నీ పేరేం పేరు? సాహితి. నీ పేరమ్మా? సాహితి, స్నేహ, సాత్విక, దిలీప్. వీళ్ళు నలుగురు చేరి ఇప్పుడు సార్ వస్తారనేసి సాంగ్కి డ్యాన్స్ వేస్తారంట. మరి చూసేద్దామా?
లేదు కానండి, మన దగ్గర రౌండ్స్ మాత్రం వచ్చేసాయి. మరి లేట్ చేయకుండా గేమ్స్ని స్టార్ట్ చేద్దామా? మన ఫస్ట్ రౌండ్ వచ్చేసి మ్యూజికల్ చైర్. మ్యూజికల్ చైర్లో మొత్తం 5 మెంబర్స్ ఉంటాయి. 5 మెంబర్స్కి 5 చైర్స్, అంటే 4 చైర్సే పెడతారు 5 మెంబర్స్ ఉన్నప్పుడు. మ్యూజికల్ చైర్స్ అంటే ఇంకా తెలిసిన దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. మరి రెడీ చేద్దామా? స్టార్ట్ చేద్దామా మ్యూజికల్ చైర్ని? ఓకే అండి, ఇక్కడ చైర్స్ రెడీగా ఉన్నాయి, ఇక్కడ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, నా చేతిలో విజల్ రెడీగా ఉంది. చైర్స్కి విజల్కి వీళ్ళకి సంబంధం ఏంటనే కదా మీ డౌట్. ఏం లేదండి, విజల్ మళ్ళీ వేస్తున్నప్పుడు అయితే మ్యూజిక్ స్టాప్ అయిపోతుంది, అప్పుడు వీళ్ళ చైర్స్లో కూర్చునేయాలి. ఇక్కడ 4 ఉన్నాయి చైర్స్, పార్టిసిపెంట్స్ మాత్రం 5 మెంబర్స్ ఉన్నారు. మరి ఒక్కరు మిగిలిపోతారు, వాళ్ళు ఈ రౌండ్లో నుంచి ఎలిమినేట్ అయిపోతారు. అక్కడితో మనకు రౌండ్ అయిపోదండి, ఇంకా 3 మెంబర్స్ ఉంటారు. ఫైనల్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్ అన్నమాట. మరి గేమ్ని స్టార్ట్ చేద్దాం. రెడీనా? ఓకే, తెలిసింది కదా, మేము విజల్ వేస్తాను. విజల్ వేసినప్పుడు మీకు మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. మీరు రౌండ్ తిరుగుతూ ఉంటారనమాట. తిరుగుతూ ఉండాలి అంటే ఒకరినొకరు తోసుకోకూడదండి, ఎవరికి వాళ్ళే తిరుగుతూ ఉండాలి. చైర్స్ ఇక్కడ ఉంటాయి, అవి ఎక్కడికి పోవు, జస్ట్ మీరు దాని మీద కూర్చోవాలి అంతే. ఓకే, తిరుగుతూ ఉండాలి. మళ్ళీ నేను విజల్ వేసినప్పుడు ఎవరి చైర్ మీద వాళ్ళు కూర్చునేయాలన్నమాట, కూర్చోవాలన్నమాట. ఓకేనా? స్టార్ట్. I love you one day, she 24 hours. Oh, Billa Ciao, Billa Ciao, Billa. ఇక్కడ చైర్ ఉందండి, ఈ చైర్ని వదిలేస్తారు. ఈ చైర్ కోసమే ఇద్దరు కొట్లాడుకుంటున్నారు, అంటే ఈ చైర్ నచ్చలేదన్నమాట ఎవరికి. మంజుల గారు ఇప్పుడు ఎలిమినేషన్ అయ్యారండి, మీరేం ఫీల్ అవ్వకండి, ఇంకా మనకు చాలా రౌండ్స్ ఉన్నాయి. ఓకేనా? ఓకేనా? ఓకే, టెన్షన్ పడిపోతున్నారండి. ఇక్కడ జ్యోతి గారు దేవుళ్ళని మొక్కుకుంటున్నారు. ఆల్రెడీ ఇంట్లో ఒకసారి మొక్కుకొని వచ్చారు, ఇప్పుడు మళ్ళీ మొక్కుకుంటున్నారు, దేవుడా నన్ను గెలిపించు అని. అవునా? అవును అనుకోవాలి. అనుకోవాలా? ఓకే, మరి రెడీనా మళ్ళీ? ఓకే, నింగి జారి పడ్డ చందమామ ముక్క, లేనిపోని టెక్కు నీకు జన్మ హక్క. చాలే చిందులాట కోతి పిల్లలా, హే అణిగి మణిగి ఉండలేవా ఆడపిల్లలా. చిన్న పల్లెటూరి బావిలోన తప్ప చైర్ తీసుకెళ్ళిపోతున్నారు, అయిపోయింది అది. ఓకే, అసలండి ఇప్పుడున్నారు, మీ పేరేంటి? పావని గారు. అయితే ఎక్కడ పారిపోతుందో, లేకుంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతుందేమో, దాన్నే పట్టుకుంటున్నారు, దాని చుట్టూనే తిరుగుతున్నారు. టచ్ చేయకూడదు అంటున్నా కూడా దాన్ని టచ్ చేస్తూ తిరుగుతున్నారు. మిస్ అయిపోతారేమో అని భయపడిందంటండి పావని గారు. ఓకే, ఇప్పుడు మరి ఇంకా 2 చైర్స్ మిగిలాయి, 3 మెంబర్స్ ఉన్నారు. మరి స్టార్ట్ చేద్దామా? పాపం పావని గారు బాగా ట్రై చేశారు, చాలా భయపడి ఆడారు గేమ్, కానీ ఎలిమినేట్ అయిపోయారు. డోంట్ వరీ అండి, ఇంకా మనకు 4 రౌండ్స్ ఉన్నాయి. ఇదిగో ఇప్పుడు ఒక్క చైరే మిగిలిందండి. ఫస్ట్ అయితే ఈ చైర్ని ఎవరు ముట్టలేదండి. ఈ చైర్ అంటే అందరికీ అసహ్యం వేస్తుందేమో, ముట్టలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ చైరే మిగిలింది. ఇక్కడ ఇప్పుడు 2 ఉన్నారు. 2లో మరి ఎవరు ఈ కుర్చీని అలంకరిస్తారో మరి చూద్దామా? देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंग వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి క్యారెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్ సతా కే స్పెల్లింగ్. ఓకే అండి, నా మీద మాత్రం వీళ్ళు చాలా పగబట్టుకున్నారండి, ముఖ్యంగా పావని గారు. ఇక్కడే ఉన్నారు పావని గారు. నేనేదో చూసి వేశానంట విజలు.